హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా కొత్త పద్ధతిలో చూపిస్తానండి. ఇలా ప్రిపేర్ చేస్తే ఎన్ని రొట్టెలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం జొన్న రొట్టెలు చేయాలంటే రొట్టె చేసేటప్పుడు పిండి వేసి కాల్చేటప్పుడు వాటర్ వేసి కాలుస్తాం కదా, అలా కాకుండా ఓసారి నేను చూపించినట్టుగా చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇవి చాలా మెత్తగా ఉంటాయండి. మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ సర్వ్ చేసుకున్నా కూడా చాలా మెత్తగా ఉంటాయండి. ఇక్కడ నేను కొంచెం విరిపి కూడా చూపిస్తాను. చూడండి, మనకు రొట్టె అనేది ఎంత పల్చగా ఉందో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రొట్టెలు ప్రిపేర్ చేయడానికి వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల వరకు జొన్న పిండిని తీసుకున్నాను. ఈ జొన్న పిండిలో మనం ఇప్పుడు వేడి వేడి వాటర్ పోసి కలుపుకోవాలండి. దానికోసం నేను ముందుగానే వాటర్ని హీట్ చేసుకున్నాను. ఈ వేడి వేడి వాటర్ని మనం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలండి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలానే మనం వాటర్ వేసి ఇలా స్పూన్తో కలుపుకోండి. చేతితో అయితే చేయి కాలుతుందండి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువ అయితే పొడిపిండిని వేసుకొని మరలా కలుపుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసానండి. 1.5 కప్పులకి 1 కప్పు వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా పిండిని ఒక చపాతీ డోలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒక సైడ్కి అనేసుకొని నెక్స్ట్ ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండి తీసేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ పిండి ఒకేసారి మొత్తంగా కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకుంటూ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చపాతీ ముద్దని ఇప్పుడు నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా కొంచెం చపాతీలా చేసుకుంటున్నాను చేతిలోనే. ఒక చపాతీ పీట తీసుకొని దీని మీద ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకోవాలండి. ఇలా పాలిథిన్ కవర్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ రొట్టెని పెట్టేసుకొని నెక్స్ట్ నేను చూపించబోయే కొత్త ప్రాసెస్ ఏంటంటే ఇలా ఇంట్లో ఉన్న ఏదైనా ఒక డబ్బాని తీసుకోవాలండి. ఈ డబ్బాతోని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి డబ్బా లేకపోతే చపాతీ రోలర్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ రొట్టెల్ని. ఇప్పుడు ఈ డబ్బాకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకు రొట్టె అనేది డబ్బాకి అంటుకోకుండా వస్తుంది. ఇక్కడ నేను ఒక చపాతీ మొత్తం ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. అలానే చాలా పల్చగా వస్తుంది, చాలా మెత్తగా ఉంటాయండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చపాతీ మొత్తం బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు డబ్బాకు ఈ పిండి అనేది అతుక్కున్నట్లయితే మరలా పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం జొన్న రొట్టెని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనము కాల్చుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టెని పాలిథిన్ కవర్ మీద నుంచి తీసేసుకొని ఈ పెనం మీద వేసేసుకోవడమే. ఇలా పెనం మీద వేసాక మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది గట్టిగా వచ్చేస్తుంది. ఇలా హై ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలకి పైన తడి అనేది ఆరి మనకు ఈజీగా ఊడొస్తుంది. ఇలా ఒక సైడు కాలాక మెల్లగా రెండొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మీకు ఇలా చేతితో తిప్పుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా గరిటెతో కూడా తిప్పేసుకోవచ్చు అండి. నాకు అలవాటు కాబట్టి నేను చేతితోనే తిప్పేసుకున్నాను. ఈ జొన్న రొట్టెని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే పిండి అనేది లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. కాల్చేటప్పుడు పెనం హీట్ అనేది మనం బాగా హీట్లో ఉన్నట్టు చూసుకోవాలండి. పెనం ఏమాత్రం హీట్ తక్కువ ఉన్నా ఈ చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి. నేను చూపించినట్టుగా అన్ని జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసేసుకొని కాల్చుకోవడమే. చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఇలా రొట్టె బాగా కాలాక అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ చూపించడానికి కొంచెం ఆవకాయతో చూపిస్తున్నాను కదా, ఏ కర్రీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.